హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు మీకు జనవరి 16కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. విష్ యూ హ్యాపీ కనుమ. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకుండే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. అది ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు. ఏ ప్రాబ్లం అయినా ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మీకు ఎంత ఏజ్ ఉంటుందో అన్ని మినిట్స్ మీరు మెడిటేషన్ చేసుకోవాలి. మీ హయ్యర్ సెల్ఫ్తో ఛానలింగ్ అయిపోవాలి, కనెక్ట్ అయిపోవాలి. మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి మీకు పవర్ అనేది మీలోకి వస్తుంది. మీకు ఒక న్యూ ఎనర్జీ వస్తూ ఉంది. మీ వల్ల కాని పని ఏదీ లేదు, ఇలాగే అనుకుంటా ఉండాలి. తప్పకుండా మీకు ఆ శక్తి వస్తుంది. సడన్గా మీకు ఐడియాస్ వస్తాయి. మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఇలాగా ప్రతిరోజు మీకు ఎంత ఏజ్ ఉంటుందో అన్ని మినిట్స్ ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి. ఇంకా ఎక్కువసేపు కూడా మీకు టైం ఉంటే చేయొచ్చు. మీకు ఎంత త్వరగా మీ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయిపోవాలి అనుకుంటున్నారో అంత బాగా మీరు మెడిటేషన్ చేశారంటే అంత త్వరగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, దీంట్లోనే స్టార్టింగ్లో అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాటి అవసరం కూడా ఉండదు. మీ మనసు ఒక శూన్య స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు, ఎలాంటి కోరికలు ఉండవు. మీ మనసు ఏది కోరుకోదు అప్పుడు. ఓకే, అలాంటి ఒక శూన్య స్థితికి వెళ్ళిపోవాలి. అలాంటి స్థితిలో మీరు ఉండారంటే తప్పకుండా హయ్యర్ సెల్ఫ్ మీతో కనెక్ట్ అయిపోతారు, మీతో మాట్లాడతారు, మీకు ఎనర్జీ ఇస్తారు. ఓకే, అలాగా మీరు రోజు మెడిటేషన్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్, ఏం ఖర్చు లేదు. ఇంకా వాళ్ళ దగ్గర పోయి పూజలు, మంత్రాలు ఇవన్నీ అవసరమే లేదు. జస్ట్ మీరు ఉండే దగ్గరే మీ రూమ్లోనే కూర్చొని హ్యాపీగా మెడిటేషన్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. ఇది మీకు ఫన్నీగా ఉండొచ్చు, కానీ ఇది ట్రై చేసి చూడండి, మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి అయస్కాంతంలో ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు మేషరాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 8 ఆఫ్ వ్యాండ్స్. ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. చాలా పనులను ఒకేసారి చేయవలసి వస్తుంది. అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి. మీ కలలు నిజమవుతాయి. స్పాట్లైట్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. కమ్యూనికేషన్ వస్తుంది. ప్రయాణము, కదలిక. మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది. మీకు ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది వృషభ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయండి. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యాన్ని, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. అండ్ సింహరాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేసే ముందు ప్లాన్ వేసి చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు, మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. సవాళ్ళను ఎదుర్కోండి. తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. ఈరోజు మీకు నచ్చిన పని, అద్భుతమైన పని కన్యా రాశి వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆఫ్ కప్స్. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను, ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి
10 ఆఫ్ పెంటికల్స్, మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది, అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్, మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధిస్తారు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతుంది. సవాళ్ళను ఎదుర్కోండి, మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్, మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేశారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. కుంభరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్, ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి ద స్టార్, హోప్ఫుల్ కార్డ్. మీ కలలు నిజమవుతాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. నక్షత్రంలో వెలుగులు ఇవ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి. విజయం మీ వెంటే ఉంది. గుడ్ లక్. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఏం మెసేజ్ ఇస్తుందో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి యాక్షన్, మీరు ఈరోజు ఏదో ఒక పని మీద యాక్షన్ తీసుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, మీకు ఈరోజు మనీ వస్తుంది. సూపర్. అండ్ మిథున రాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ ద మిర్రర్, మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషి వస్తారు. మిమ్మల్ని వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని హీల్ చేస్తారు. మీకు ఏదైనా మనసు బాధపడతా మీరుండారంటే మిమ్మల్ని హీల్ చేసేదానికి మీ దగ్గరకు ఒక మనిషి వస్తారు ఈరోజు. కర్కాటక రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్, మీ సోల్మేట్తో మీరు రొమాన్స్ చేస్తారు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు. అండ్ సింహ రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ కన్యా రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్, మీరు ఈరోజు ఓవర్గా ఆలోచిస్తుంటారు. తులారాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్, తన మనసులోని భావాలు చెప్పలేకుండా తన మనసులోనే పెట్టుకో ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి పేషెన్స్, ఓర్పుతో ఉండండి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్, మీకు ఈరోజు సమృద్ధిగా అన్నీ లభిస్తాయి. అండ్ మకర రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, మీకు ఓపెన్ అయింది డోర్ పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు బాగా ఆనందం లభిస్తుంది అనమాట. మీ మనసులో ఉండే గాయాలన్నీ హీల్ అయిపోతాయి. మీకు మంచి ఆనందం అనేది లభిస్తుంది. అండ్ కుంభరాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు ఈరోజు ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంగ్త్గా ఉంటారు. మీనరాశి వాళ్ళకి జర్నీ, మీకు ఈరోజు ప్రయాణం ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. నా ఫీలింగ్స్. మేషరాశి పార్ట్నర్ అంటున్నారు టేక్ ఏ ఛాన్స్ విత్ మీ అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ నీ ప్రాణం నా ప్రాణంలో కలిసిపోయింది, అది ఎప్పటికీ వేరు కాదు అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పార్ట్నర్ నేను ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను, ఐఎమ్ యువర్స్ అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్ నాకు ఎవరిని చూసినా నువ్వే నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. కన్యారాశి పార్ట్నర్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. తులారాశి పార్ట్నర్ నేను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ ఏదో ఒక రోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావని నమ్ముతున్నాను అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు. మేషరాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు.
వృషభ రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ మిథున రాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్. కర్కాటక రాశి వాళ్ళకి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సింహరాశి వాళ్ళకి ఆన్సర్ ఇస్ ఎస్. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు. కన్యా రాశి వాళ్ళకి కాంప్రమైజ్. తులారాశి వాళ్ళకి అబండెన్స్. వృశ్చిక రాశి వాళ్ళకి వెయిట్. ఆగి నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ధనుసు రాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్. యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ సెండ్ చేస్తుంది, గమనించండి. మకర రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి డోంట్ స్టాప్. మీరు అనుకున్న పనులకు అనుకున్నట్లు చేయండి. మీనరాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉన్నది చెప్పేదానికి భయపడకుండా మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.